హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. సో మేము మా తమ్ముడికి అబ్రాడ్ కొరియర్ వేస్తున్నాము. సో దానికోసం మేము డిమార్ట్లో ఇవన్నీ తెచ్చాము. సో ఇవి కాకుండా ఇంకా ఇంట్లో చేయాల్సినవి వాడి బట్టలు ఇవన్నీ చాలా ఉన్నాయి. పాపం లాస్ట్ టైం లగేజ్ కొంచెం గందరగోళం అయిపోయి బట్టలన్నీ తీసేసాడు ఎయిర్పోర్ట్లో. సో దానికోసం మేము కొరియర్ వేస్తున్నాము. సో ఎలాగో కొరియర్ వేస్తున్నాం కదా అని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఇవి కూడా వేస్తున్నాము. సో ఏమేమి వేస్తున్నాము ఎందుకు అనేది 1 by 1 చూపిస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ చాపింగ్ బోర్డు, వాళ్ళు కొన్ని చెప్పారు లిస్ట్, అందులో చాపింగ్ బోర్డు కూడా చెప్పారు. ఎందుకంటే అందరు పార్ట్ టైమ్స్కి అలా వెళ్ళిపోవాలి కదా. సో ఒకళ్ళే వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇంకో చాపింగ్ బోర్డు పంపించండి అంటే తీసుకున్నాము. 149 రూపీస్ పడింది డిమార్ట్లో. అండ్ నెక్స్ట్ కందిపప్పు. సో బ్యాచిలర్స్ అంటే ఆబ్వియస్లీ ఎక్కువ పప్పే చేసుకుంటాక అవుతుంది, వాళ్ళకి చదువుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో కందిపప్పు తీసుకున్నాను. యాక్చువల్లీ వాళ్ళు 2 kgs రాశారు, బట్ నేను 3.5 kgs తీసుకున్నాను. అంటే ఉంటుంది పెద్దగా వేయం కదా కొరియర్ అని. సో 565 రూపీస్ అలా పడింది. సో ఇది కందిపప్పు. అండ్ నెక్స్ట్ అటుకులు, అంటే పోహా అవి చేసుకోవడానికి అటుకులు కావాలి అంటే అటుకులు ఉప్మా రాశారు. యాక్చువల్లీ వాళ్ళు 1/2 kg రాశారు. సరే 1/2 kg వాళ్ళు 4 members 5 members అలా ఉంటారు. సో ఒకరికే సరిపోతుంది కదా అని ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 51 రూపీస్ పడింది. సో ఇది. అండ్ AA బ్యాటరీస్ రాశారు. సో యాక్చువల్లీ 4 or 5 బ్యాటరీస్ రాశారు. సరే ఇంకా షీట్ 125 రూపీస్ అలా పడినట్టుంది డిమార్ట్లో నాకు గుర్తున్నంత వరకు. సో అవి తీసుకున్నాను. అండ్ అంకుల్ చిప్స్ ఏమైందంటే లాస్ట్ టైం వాడు తీసుకెళ్దామని కొనుక్కున్నాడు, బట్ లగేజ్లో సరిపోక తీసేసేయాల్సి వచ్చింది. నేనే తినేసాను. సో నాకు చాలా బాధేసింది. సో అందుకే ఇప్పుడు వాడి కోసం ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అంకుల్ చిప్స్. ఇది 50 రూపీస్ ఆఫర్లో అంత 30కి ఎంత వచ్చింది. అండ్ అంబ్రెల్లా, యాక్చువల్లీ బాబాయ్ అంబ్రెల్లాస్ ఇంత కాస్ట్లీ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. 4 అంబ్రెల్లాస్ రాశాడు. ఒక్కొక్క అంబ్రెల్లా 350 రూపీస్. సో డిమార్ట్లో ఒక అంబ్రెల్లా తీసుకున్నాము. ఇంకా బయట ఏమన్నా తక్కువలో వస్తే అంబ్రెల్లాస్ చూడాలి. అండ్ చికెన్ మసాలా, యాక్చువల్లీ వాళ్ళు చికెన్ మసాలా 3 రాశారు, బట్ మేము హడావుల్లో 2 తీసుకున్నట్టున్నాము. ఈసారి కుదిరితే ఇంకోటి తీసుకోవాలి. అండ్ ఇవి, సో వాళ్ళు చాక్లెట్స్ ఇవి కూడా రాశారు. సో ఇవి కూడా ఉంటాయి కదా ఎప్పుడన్నా తినడానికి అని, అక్కడ దొరకవు కదా అని ఇంకా 2 తీసుకున్నాను. అదొకటి ఇదొకటి, ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటి, లెమన్ ఒకటి తీసుకున్నాను. అండ్ పోహా మరమరాలు రాశారు. సో ఇవి 1 kg రాశారు, అంటే ఒకటి 500 grams కదా. సో 1 kg రాశారు. ఇవి తీసుకున్నాను. ఒక్కొక్కటి 70 రూపీస్ అలా పడ్డట్టుంది డిమార్ట్లో. ఇవి బాగుంటాయి, వేరే వాటికన్నా ఇది చాలా బాగుంటాయి. అండ్ ఇయర్ బడ్స్ రాశారు. అండ్ ఇయర్ బడ్స్ కూడా వుడెన్వి మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, షార్ప్గా ఉంటుంది కదా కొరియర్లో అని ఇంకా ఇవి ప్లాస్టిక్ తీసుకున్నాను. టులిప్స్ది. ఇది buy 1 get 1 ఉన్నట్టుంది డిమార్ట్లో, చాలా బాగుంటాయి కూడా. అండ్ చాక్లెట్స్, ఇక్కడ ఉంటే తినరా అంటే తినరు కానీ చాక్లెట్స్ రాశారు. సో ఇంకా నేను ఇవి తీసుకున్నాను. లవ్ ఇట్ చాక్లెట్స్ తీసుకున్నాను. అండ్ కచ్చా మ్యాంగో వాళ్ళు చెప్పారు, ఇది లవ్ ఇట్ చెప్పలేదు, నేనే తీసుకున్నాను. కచ్చా మ్యాంగో వాళ్ళు చెప్పారు, మెలోడీ వాళ్ళు చెప్పారు. సో ఈ 2 కూడా తీసుకున్నాను డిమార్ట్లో. అండ్ మ్యాగీ 3 ప్యాకెట్స్ చెప్పారు. సో 2 మ్యాగీ ఒక ఇప్పి పంపిస్తున్నాము. అండ్ సింథోల్, సో యాక్చువల్లీ ఇవి వాళ్ళ రూమ్మేట్స్కి అనుకుంటా సింథోల్. మా తమ్ముడు వాడేది సంతూరు. సో తన కోసం సంతూరు లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాడు అనుకుంటా ఒక బాక్స్ అట్లా. సో ఇప్పుడు మళ్ళీ 2 పంపిస్తున్నాము తన కోసం అది. అండ్ మామ్స్ మ్యాజిక్ కూడా వాడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని కొనుక్కున్నాడు, బట్ అలాగే సరిపోక తీసుకెళ్ళలేదు. సో అందుకే ఇప్పుడు నేను మళ్ళీ కొని పంపిస్తున్నాను మామ్స్ మ్యాజిక్. అండ్ అలాగే ఉస్మానియా ఉంటాయి కదా ఎప్పుడైనా ఆకలేసినప్పుడు తినడానికి, అండ్ ఉస్మానియా. అండ్ హైడ్ అండ్ బిస్కెట్లు వాళ్ళు పంపించమని చెప్పారు. సో 3 ప్యాకెట్స్ పంపించమన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి. సో మా తమ్ముడు ఇంకా అక్కడ పార్ట్ టైంకి లేదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు టైం సరిపోక బనానా షేక్లా చేసుకుంటున్నాడు. సో ఈ సీడ్స్ అండ్ ఇవైతే అన్నీ ఉన్నాయి కదా ఆల్ మిక్స్డ్, ఇవి కొంచెం వేసుకొని షేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 599 ఉంది. సో క్వాలిటీ ఎలా ఉందో కనుక్కోవాలి, బాగుంది అంటే ఈసారి మళ్ళీ పంపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇవి బిస్కెట్స్ తీసుకున్నాను, బోర్బన్ బిస్కెట్స్. ఊరికే వాళ్ళకి ఏది పంపించినా ఇప్పుడు ఏదైనా కావాలంటే పర్లేదు మీరు ఏది పంపించినా తింటాం అంటున్నారు. సో అందుకే ఇంకా 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ సోన్ పాపడ్ కూడా తీసుకున్నాను ఒకటి, కరాచీ బేకరీది. ఎక్స్పైరీ డేట్ ఉంది, సో ఓకే పంపించడానికి సరిపోద్దని తీసుకున్నాను. అండ్ నాకు తెలీదు మరి అక్కడ డ్రై ఫ్రూట్స్ తక్కువ మరి ఇక్కడ నుంచి పంపించమన్నారు. ఆల్మండ్స్, క్యాష్యూస్ ఆల్మండ్స్. సో ఇది 1500 రూపీస్ కేజీ బాదం పప్పు, జీడిపప్పు. అండ్ అలాగే కేజీ బాదం పప్పు కూడా. అండ్ వాల్నట్స్ 1/2 kg పంపించమన్నారు. సో ఒక్కొక్కటి 100 grams కదా. సో ఇంకా 5 ప్యాకెట్స్ తీసుకున్నాను, 5 ప్యాకెట్స్ ఆఫ్ వాల్నట్స్. అండ్ మా తమ్ముడికి ఆలూ భుజియా చాలా ఫేవరెట్. సో దానికోసం ఆలూ భుజియా తీసుకున్నాను. అండ్ పేస్ట్ పంపించమన్నారు. సో ఇది పంపిస్తున్నాను.
200 గ్రామ్స్ ప్లస్ 100 గ్రామ్స్ కాంబో ఇది పంపిస్తున్నాను పేస్ట్. అండ్ ఇది ఒకటి ఉంటే ఎప్పుడన్నా ఊరికే సరదాగా తింటా కానీ ఇది ఒకటి పంపిస్తున్నాము. అండ్ టవల్ లాస్ట్ టైం మా తమ్ముడు వెయిట్ ఎక్కువ అవుతుందని ఈ టవల్ కాకుండా సన్న టవల్స్ ఉంటాయి కదా అవి తీసుకెళ్ళాడు. సో ఇప్పుడు ఇది పంపిస్తున్నాను. సో అండ్ సోప్ బాక్సెస్ పంపించమంటే ఇవి పంపిస్తున్నాము. సో ఇవి ప్రస్తుతానికి మేము తీసుకుంది అయితే ఇవి డీమార్ట్లో. ఇంకా బయట తీసుకోవాల్సిన స్వీట్స్, ఇంట్లో చేయాల్సినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అవి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో ఈ వీడియో చూస్తే మీకు ఏదైనా ఏం పంపించాలని ఒక ఐడియా వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.